బ్లాగ్ ఇవాళైతే శాంతక మైసూర్ పాక్ చేద్దామని అంటే మేమైతే రెడీగా వచ్చాము. ఎలా చేస్తుంది ఏంటి అనేది చూద్దామనేసి. శాంతక అయితే చాలా బాగా చేస్తుంది మైసూర్ పాక్. అయితే మనకి క్వాంటిటీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు అక్క చూపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ ఏంటివో చూద్దాం. అక్క చెప్పక్క. సరే నేనే చెప్పేస్తా. 1 కప్ శనగపిండి, 1 కప్ శనగపిండికి 1:2 షుగర్, ఓకే. ఆయిల్ కూడా 1:2, 1/2 కప్ మిల్క్, ఇప్పుడు దీనంతా మిక్స్ చేసేయాలా. అవన్నీ ఉండలు పోయే వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. శనగపిండి కదా కొంచెం ఇలాగే అవుతూ ఉంటుంది. బాగా మిక్స్ చేయాలి. మెయిన్ ప్రాసెస్ అనుకుంటా కదా అది. మెయిన్ అదే బాగా కలిపేశాక మనం స్టవ్ ఆన్ చేసేసుకోవాలి కదా. స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలంట స్టవ్. ఇలా అయితే బాగా మిక్స్ చేస్తూ ఉన్నాక కొంచెం దగ్గర పడింది. ఇందులో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే తిప్పడం. తిక్కు వచ్చేసింది. ఇలా ఇంకా రావాలా? అవును, ఇంకా కొంచెం అంటే ఇలా ఉంది కదా మనకి, అలా చేంజ్ అవుతుంది. ఓకే, చూడండి ఎలా ఉందో. అది నాన్ స్టాప్ మన స్టవ్ మీద అయితే ఎప్పుడైతే పెట్టామో అప్పటి నుంచి తిప్పుతూనే ఉండాలి. లేకపోతే కొంచెం మాడినా కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ చేంజ్ అవుద్ది. కరెక్టా? అవును. ఇది ఒక్కటే ఇట్లా కొంచెం ఉంటుంది కానీ తిప్పడం ఒకటే. కాకపోతే ఇలా కానీ వచ్చింది. అప్పటి నుంచి తిప్పుతూ ఉంటే ఇదైతే దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా ఆయిల్ వస్తుందంట మనకి. అట్లీస్ట్ 1/2 కప్ ఆయిల్ అన్నీ వచ్చేసింది అంట దీని నుంచి. చూడండి ఎలా ఉండేది, ఎలా అయిపోయిందో. చూసే ఆల్మోస్ట్ అయిపోయింది అక్క. ఇంకొక 5 minutes. ఓకే. అంటే ఇప్పుడు మనకు ఆయిల్ బయటికి కనిపించేస్తుందా? లేకపోతే నెయ్యి స్మెల్ వస్తుంది సరిత బయటికి. నువ్వు కూడా వచ్చిన ఇంకా అక్కడ కూడా వచ్చేసింది స్మెల్కి. మెట్లు దిక్కుంటూ వెళ్తుంటే ఎంత స్వీట్ చేస్తున్నారు ఏంటి అనేసి చూద్దామని వచ్చినట్లు అక్క. ఇదంతా ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుంటున్నాం. చేస్తూ ఉంటే చల్లగా ఉంటుంది అక్క. చలికాలం కదా, వేడి కావాలంటే పెట్టొచ్చు. చాలా సింపుల్ ఇది. కాకపోతే ప్రాసెస్ అనేది ఒకటి ఉంది కదా, అదే మెయిన్ ప్రాసెస్. అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్లో. అయితే అదంతా గట్టిగా అయిపోయింది కదా కొంచెం. చల్లగా అయితే గట్టిగా పీసెస్ వస్తుంది. ఓకే.
చేశాక వెంటనే పీసెస్ లా కట్ చేసుకోవాలి. తర్వాత గట్టిగా అయిపోయితే రాదు గైస్. అంతే కదా అక్క? అంతే అమ్మా. అంతే అమ్మా అంటే మనం పీసెస్గా తీసుకున్నాక ఒకసారి చూపిస్తాను గైస్ ఎలా వచ్చింది ఏంటి అనేది. మేమైతే మైసూర్ పాక్ చేస్తుంటే నా వాయిస్ని బుడ్డ అయితే పరిగెత్తుకు వచ్చింది. జాజిని దండం పెట్టుకుంటున్నావు కన్నా. చూడండి, హాయ్ చెప్పు. హాయ్. స్వీట్ చల్లగయ్యే గ్యాప్లో పాప వచ్చేసింది. పాపతో మంచిగా టైంపాస్ చేస్తూ ఆడుకుంటున్నా. ఇలా అయితే వచ్చాయి గ్యాస్. నిజం చెప్తున్న టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అన్నీ సెట్ ఉన్నాయి. అంటే స్వీట్నెస్ అయినా మరీ ఎక్కువ స్వీట్ లేదు, మరీ నార్మల్ లేదు, కరెక్ట్ ఉంది. ఇప్పుడు కన్న చెప్పింది కదా ఎలా ఉంది అని బుడ్డది. కన్నా ఎలా ఉంది? సూపరా? కన్నా విజిల్ ఎట్లేస్తారు చూపి. విజిల్ వేస్తుంది. కన్నా బాల్ ఎట్టిపోయింది? అయ్యో, వచ్చిందా బాల్ బయటికి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.